రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండే వ్యక్తి ఇలా ప్రవర్తించడం ఏందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈరోజు రప్రప అంటే తప్పేముంది, సినిమా డైలాగ్ అప్ప అంటే ఇంకా యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? సినిమాల్లోనే అలాంటి డైలాగ్ బ్యాన్ చేయాల్సింది, దాన్ని వదిలేరు. అలాంటి దాన్ని ఈరోజు ప్రజల్లో మేము రప్పరప్ప అంటూ పోస్టర్లు పెడుతూ పొటేల్లో పోస్తూ దాని రక్తాన్ని జగన్మోహన్ రెడ్డికి చల్లుతూ ఏం తీసుకోవాలి యువతకి ఏమని చెప్పదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అంటే గత ప్రభుత్వంలో ఎక్సైజ్ డిపార్ట్మెంటే లేదు, గంజాయి విచ్చలవిడి, మద్యం విచ్చలవిడి, అదే విధంగా అవినీతి విచ్చలవిడి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నే తీసేశాడు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసి లా అండ్ ఆర్డర్ మెడ్ చేసేసి అక్కడ ఎక్కడైనా గంజాయి అమ్ముకో, ఏమైనా మందు అమ్ముకో, సెకండ్స్ అమ్ముకో, ఏమైనా అమ్ముకో, మద్యం తయారు చేసి అమ్ముకో, ఏ దిక్కులేదు లా అండ్ ఆర్డర్. అప్పుడు అలా ఉండకూడదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఈరోజు దాదాపు 60,752 మంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు మన రాష్ట్రంలో. ఈరోజు 10% ఎన్డీఏ కుటుంబం వస్తే 6,100 మందిని అపాయింట్ చేయడం జరిగింది. అంటే లా అండ్ ఆర్డర్ 1,00,000 మందికి దాదాపు 120 మంది ఉన్నారు పోలీసులు. 1,00,000 మంది జనాభాకి 5,36,00,000 మందికి 1,00,000 మందికి 120 మంది 120 చిల్లర మంది పోలీసు వాళ్ళు ఉంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే నువ్వు ఈ విధంగా ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా ఓకే. ఇక్కడ నాగమల్లేశ్వర్ గారు మీకు ఒక ప్రశ్న ఇస్తారు. ఏంటి అంటే నిన్న జరిగిన అక్కడ గర్భవతి చెప్పేస్తే అంటే మనం నెక్స్ట్ గెస్ట్ కి వెళ్దాం. తెలుగుదేశం పార్టీ అయినా చట్టం తన పని తను చేసుకెళ్తుంది. డెప్త్ గా పోయి ఏదైతే దానిపైన ఇన్వెస్టిగేషన్ జరిగి ఏదో పవన్ కళ్యాణ్ పార్టీ అయితే వదిలేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే మాత్రమే అరెస్ట్ చేయమని చెప్పడం లేదు. ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ సభల్లోనే చెప్పాడు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గీత దాడితే ఆ గీత చేతిలో ఉండే గీతల్ని అరగదీయండి అని చెప్పాడు. ఇక్కడెక్కడ ఉపేక్షించడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం గురించి మాట్లాడతాడు. వాళ్ళు ఏదైనా మీరు కాలేజీలు కానీ లీజుకు పీపీపీ విధానంలో కానీ మీరు ఇన్వాల్వ్ అయితే మిమ్మల్ని జైల్లో పెడతారంటే అంటే పెట్టుబడులు రాష్ట్రంలోకి రావాలన్నా రాకూడదనా? కేంద్రంలో ఏమో గురుమూర్తి ఏదైతే తిరుపతి ఎంపీ గురుమూర్తి ఏమో కమిటీలో ఉండి అక్కడ ఓకే చెప్తాడు, ఇక్కడ వచ్చి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ కి అర్జీలు ఇస్తారు. అంటే రెండు రాష్ట్రంలో ఒక న్యాయలిక, కేంద్రంలో ఒక న్యాయలిక. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ఆయన ఆశయాలకే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టామంటారు. ఆయన 2007లో బ్యాంక్ కంపెనీకి 1000 ఎకరాలు ఇచ్చాడు, ఎకరా రూపాయల లెక్కన ఇచ్చాడు. అదే ఎన్డీఏ కూటమి ఎకరా 99 నిమిషాలకు ఇస్తే దాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తారు. అంటే ఇక్కడ పెట్టుబడులు రాకూడదు, లా అండ్ ఆర్డర్ ఉండకూడదు, రాష్ట్రం దెబ్బతినాలి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి. ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తున్నాడు? గీత ఎవరు చెప్పారు? కృష్ణాంజనేయులు గారు సార్ వస్తాను సార్, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు రియాక్ట్ అవ్వండి సార్. రాజు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే నారా లోకేష్ మాట్లాడినా వాళ్ళ భాష మాత్రం ఖచ్చితంగా అదుపులో ఉండాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ చేతి గీతల గురించి లేకపోతే రౌడీయిజం గురించి వీటి గురించి మాట్లాడినటువంటి మాటలు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అభ్యంతరకరమైనటువంటి. ఎందుకోసమనంటే ఆయన డిప్యూటీ సీఎం, వాళ్ళకి అధికారం ఉంది, ఆల్రెడీ పోలీసులు ఉన్నారు, చట్టాలను అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి చట్టాలనే అమలు చేసేటువంటి వ్యవహారం. అయితే పవన్ కళ్యాణ్ కేవలము ఈ విధంగా సభల్లో మాట్లాడేటువంటి మాటలు మాత్రమే కాకుండా కీలకమైనటువంటి సందర్భంలో తన ప్రభుత్వాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నాలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి పక్కనే ఉంటే చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచన, ఈ ప్రభుత్వంలో విశాఖపట్నము, అదే విధంగా అనకాపల్లి, ఈ విధంగా ఒక 6 జిల్లాల్లో భూ కుంభకోణాలు, భూ కబ్జాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఈ విధమైనటువంటి దాంట్లో భాగస్వాములుగా ఉంటున్నారు, అధికారులు దీన్ని అదుపు చేయటం లేదు అనేటువంటి విధంగా మీరు దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోండి, లేకపోతే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని నేరుగా ముఖ్యమంత్రికి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు.
కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రెస్పాండ్ అయ్యి ఈ విషయంలో సీరియస్ గా యాక్షన్ తీసుకోండి అనేటువంటి ఒక ఆదేశాలు అధికారులకు జారీ చేశాడు. అది ఎంత మేరకు అమలు జరిగింది ఏంటి అని చూద్దాం. వైసీపీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి దగ్గర నుంచి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి విశాఖపట్నం చుట్టూ ఏ విధంగా కబ్జాలు చేశారు, ఏం చేశారు అనేటువంటిది నాగమల్లేశ్వరరావు గారికి కూడా తెలుసు. ఆవిడైతే ఇప్పుడు ఆ విషయం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేరు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఓడిపోయిన తర్వాత కూడా వచ్చినటువంటి ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు, జైలు యాత్రలో ఆయన చూస్తే ఈవీఎం పగలగొట్టినటువంటి ఎమ్మెల్యేగా ఉన్న